Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ కోసం క్లియర్గా చూడబోతున్నాం. అండ్ ఆల్రెడీ దీనికన్నా ముందు చెప్పిన క్లాసెస్ సంబంధించి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి చూడండి. అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి మీ ప్రిపరేషన్కి. సో కేవలం ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో ఎక్కువగా ఉన్నాయి, అవి చూసుకున్నా జస్ట్ చూసుకుని ఆ మ్యాటర్ చదువుకున్నా ఓకే, లేదంటే మీ యొక్క నోట్స్ చదువుకున్నా ఓకే, కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు చదువుకుంటే మాత్రం చాలా ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ అటెండ్ చేయగలుగుతారు. సో సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ కోసం ఇప్పుడు చూద్దాం. అండ్ మీకు ఇంకేం టాపిక్స్ కావాలో కూడా కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఎక్కువ మంది అడిగే దాన్ని బట్టి మా నెక్స్ట్ వీడియోస్ అనేది ఉంటాయి. Centralization is a systematic and consistent reservations of the authority at central point within the organization. So centralization అనేది ఏంటి? సో ఎటువంటి లేదా ఎలాంటి ఆర్గనైజేషన్లో పవర్ అంతా కూడా సెంట్రల్లోనే, పవర్ అంతా కూడా టాప్ లెవెల్లోనే ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం? సెంట్రలైజేషన్. పవర్ అంతా ఒక్కదుక్కునే కేంద్రీకృతం అయి ఉంటుంది. సో పవర్ ఎవరైతే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గరే అట్టి పెట్టుకుంటారు. సో ఇదేంటి? సిస్టమాటిక్ అండ్ కన్సిస్టెంట్ రిజర్వేషన్ ఆఫ్ అథారిటీ ఎట్ సెంట్రల్ పాయింట్. సో ఎప్పుడైతే పెత్తనం అనొచ్చు, లేకపోతే అధికారం అనొచ్చు, డెసిషన్ మేకింగ్ అనొచ్చు, ఇలాంటివంతా కూడా ఆర్గనైజేషన్లో ఉన్న టాప్ లెవెల్ వాళ్ళ చేతుల్లోనే ఉంటే కింద వాళ్ళకి సబార్డినేట్స్కి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా అన్ని అధికారాలు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని ఏమంటాం? సెంట్రలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ సీఎం ఉన్నాడు, సీఎం దగ్గర పవర్స్ అన్నీ ఉన్నాయి, మినిస్టర్స్ లేరు, ఎవరు లేరు, అప్పుడు ఏమంటారు దాన్ని? సెంట్రలైజేషన్. ఎందుకంటే పవర్ అంతా ఒక్కరి దగ్గరే ఉంది, డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళ ఇష్టమే, ఏదైనా ఇవ్వాలి అన్నా వాళ్ళ ఇష్టమే, కాబట్టి దాన్ని ఏమంటాం? సెంట్రలైజేషన్. సెంట్రల్లోనే లేదా ఒక పాయింట్లోనే పవర్ మొత్తం, అథారిటీ మొత్తం కేంద్రీకృతం అవుతుంది, కాబట్టి సెంట్రలైజేషన్ అంటాము. అదే డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? డీసెంట్రలైజేషన్ ఇస్ డివిజన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? ఒక క్రమ పద్ధతిలో అథారిటీ లేదా డెసిషన్ మేకింగ్ అథారిటీ ఏదైతే ఉందో ఎక్కడ లెవెల్ వాళ్ళకి డివిజన్ చేసి ఇచ్చేయడం, లేదా ఒక పర్టిక్యులర్ వీళ్ళ మీద ఒక 20 మంది మీద ఒక అతను హెడ్గా పెట్టాం, వాళ్ళ విషయం డెసిషన్కి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది అతనే తీసుకుంటారు. సో సెక్షన్ మేనేజర్ ఉండొచ్చు. సో ఇక్కడ టాప్ లెవెల్లోని అథారిటీ అంతా ఉండిపోదు, అదంతా కూడా అందరికీ పనిచేయడం జరుగుతుంది. సో ఇదేంటి? డివిజన్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. అది కూడా ఆ డివిజన్ ఎలా ఉండాలి? ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఉండాలి, ఎలా పడితే అలా కాదు, పిచ్చి కింద కాదు. సో పవర్ని ఇక్కడ అథారిటీని డివిజన్ చేస్తున్నాం మనం. ఈ అథారిటీ డివిజన్ అప్పుడు ఏంటి? ఒక క్రమ పద్ధతిలో సబార్డినేట్ లెవెల్లో ఉన్న మేనేజర్స్కి కూడా అథారిటీ ఎప్పుడైతే ఇస్తామో దాన్ని డీసెంట్రలైజేషన్ అంటాము. సో పవర్ అంతా ఒక్కదుక్కునే కేంద్రీకృతమైతే సెంట్రలైజేషన్, ఈ అథారిటీని అందరికీ కూడా పంచుతున్నప్పుడు అదేమంటాం? డీసెంట్రలైజేషన్. నెక్స్ట్, డ్యూ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెంట్రల్ కంట్రోల్ దెర్ ఈస్ మోర్ కోఆపరేషన్. సో ఎప్పుడైతే ఒక్కడే హెడ్, అందరూ మామూలు, ఇంకా అప్పుడేంటి? ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటారు. ఇక్కడ అలా కాదు, దెర్ ఈస్ లెస్ కోఆపరేషన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సెంట్రల్ కంట్రోల్. సో పైనుంచి గట్టిగా కంట్రోలింగ్ ఉండదు, ఎక్కడికక్కడ డివిజన్స్ ఉంటాయి, కాబట్టి ఎక్కడికక్కడ మేమే గ్రేట్ అన్న ఫీల్ ఉంటుంది. ఒకటి మాట ఒకటి వినడం కొంచెం తక్కువ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటా. ఎప్పుడైతే సెంట్రల్ కంట్రోల్ ఉండదో, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉండదో, ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఎవరికి వాళ్ళు ఇక్కడ పవర్ అథారిటీ ఉంటుంది, కాబట్టి మేము గొప్ప అనుకుంటే మేము గొప్ప అనుకుంటారు. సో సెంట్రలైజేషన్లో కోఆపరేషన్, ఒకరితో ఒకరు కోఆపరేషన్ ఉంటుంది. ఇక్కడ ఒకరితో ఒకరికి కోఆపరేషన్ ఉండదు, ఎందుకంటే అథారిటీ అనేది డివిజన్ అయిపోతుంది, కాబట్టి నేను కూడా గ్రేటే, ఎందుకంటే నా చేతిలో కూడా అథారిటీ ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది, కాబట్టి ఒకరితో ఒకరు కోఆపరేషన్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ద కంప్లీట్ అథారిటీ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దగ్గరే మొత్తం అథారిటీ ఉంటుంది. అదే ఇక్కడ చూసుకుంటే కనుక మిడిల్ లెవెల్ అండ్ లో లెవెల్ మేనేజర్స్ దగ్గర కూడా ఉంటుంది. సో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ దగ్గరే కాదు, ఎక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అదే దీని అర్థం. నెక్స్ట్, ద టాప్ మేనేజ్మెంట్ డస్ నాట్ రిలే మచ్ సబార్డినేట్స్. సో టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు కింద సబార్డినేట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉండరు. సో ఎందుకంటే
పవర్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది, అథారిటీ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది, డెసిషన్ అయినా సరే వాళ్ళే తీసుకుంటారు. కింద సబార్డినేట్స్ మీద, వాళ్ళ రిపోర్ట్స్ మీద, వాళ్ళ ఎనలైసిస్ మీద, వాళ్ళ యొక్క ఒపీనియన్ మీద ఎటువంటి కేర్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అదే ఇక్కడ అలాగా దెర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ డిపెండెన్స్ ఆన్ సబార్డినేట్స్. ఎందుకంటే ఎవరి సెక్షన్ వాళ్ళకి, ఎవరి అథారిటీ వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళే డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా సబార్డినేట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సబార్డినేట్స్ యొక్క ఇంపార్టెన్స్ అంతగా ఉండదు. డెసిషన్ అంతా టాప్ లెవెల్ మేనేజ్మెంటే ఉంటుంది. నెక్స్ట్, అండర్ సెంట్రలైజేషన్ ఎగ్జిక్యూటివ్స్ వర్క్ లోడ్ ఇంక్రీజెస్. సో సెంట్రలైజేషన్ ప్రాసెస్లో ఎగ్జిక్యూటివ్స్కి వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, అదే డీసెంట్రలైజేషన్లో ఎగ్జిక్యూటివ్స్ వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ అథారిటీ పంచర్ కాబట్టి, ప్రతిదీ వాళ్ళే క్యారీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వర్క్ లోడ్ అనేది తక్కువ ఉంటుంది. So next, it is almost impossible to expand under centralization. Market expansion is possible through decentralization. సెంట్రలైజేషన్ ప్రాసెస్లోని ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అంటే ఏంటి? సపోజ్ మనం ఇంకా బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నాము, ఇంకొక కొత్త బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాం, కుదరదుగా సెంట్రలైజేషన్. ఎందుకంటే ఇతనే అన్ని బ్రాంచ్కి చూడగలుగుతాడా? ఒక 5 బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, అన్ని బ్రాంచెస్ తనే చూసుకోవడం అవుతుందా? అవ్వదు. అదే డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లో అవుతుంది. ఎందుకంటే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ మేనేజర్ని పెట్టేస్తారు, సెక్షన్ మేనేజర్ని పెట్టేస్తారు, అక్కడ డెసిషన్ వాళ్ళనే తీసుకోమంటారు. ఇక్కడ పెట్టినా ఇతనే వెళ్ళి చూసుకోవాలి అనేసరికి ఏమవుతుంది? చూసుకోవడం కుదురుతుందా? కుదరదు. అందుకోసమే ఆర్గనైజేషన్ ఎక్స్పాండ్ అనేది సెంట్రలైజేషన్లో కుదరదు. అదే డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? ఎవరి అథారిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు కాబట్టి ఇక్కడ డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లోని ఎక్స్పాన్షన్ కుదురుతుంది. నేను ఇక్కడ కాదు, పక్క స్టేట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే పక్క స్టేట్లో ఒక బ్రాంచ్ పెడతాను, అక్కడ ఒక బ్రాంచ్ మేనేజర్ని పెడతాను, అక్కడ అతను డెసిషన్ తీసుకుని హక్కు ఇస్తాను కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ఏమవుతుంది? అప్పుడు నేను రిలాక్స్గా ఉండొచ్చు, ఎన్ని బ్రాంచ్ అయినా పెట్టుకోవచ్చు, మొత్తం ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు, లేదు వరల్డ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఒకవేళ నాకు అంత కెపాసిటీ ఉంటే. అలా కాకుండా అన్ని బ్రాంచెస్ నేనే చూసుకోవాలి దగ్గరుండి అంటే మాత్రం కుదరదు. సో నేనే దగ్గరుండి అన్ని చూసుకునే పద్ధతి ఏంటి? సెంట్రలైజేషన్. నా బదులు వేరే వాళ్ళని అక్కడ పెడతాను అన్నది డీసెంట్రలైజేషన్. వాళ్ళకి అథారిటీ ఇస్తాను అంటే డీసెంట్రలైజేషన్. ఓకే, డెసిషన్స్ ఆర్ డిలేడ్ డ్యూ టు ద వర్క్ బర్డన్ టాప్ మేనేజ్మెంట్. ఇక్కడ డెసిషన్ చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకు? ప్రతి డెసిషన్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తీసుకోవాలి అంటే వాళ్ళకి విన్నవించుకోవాలి, వాళ్ళు 1 by 1 వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఆర్డర్గా ఫినిష్ చేసుకుని వచ్చేసరికి ఆ డెసిషన్ చాలా డిలే అవుతుంది. ఇక్కడ మాత్రం డెసిషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, డిపార్ట్మెంటల్ మేనేజర్స్ క్విక్లీ టేక్స్ అ డెసిషన్. ఎందుకంటే అక్కడ వాళ్ళకు 20 మందో 30 మందో ఒక 100 మందో వాళ్ళ కింద ఉంటారు. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడక్కడే ఆ పర్టికులర్ మేనేజర్ క్లియర్ చేసేస్తాడు. ఈ ప్రాబ్లం తీసుకెళ్ళి టాప్ లెవెల్లో చూపించి అక్కడ ఏం చెప్తారో చెప్పి మళ్ళీ ఇక్కడ ఇదంతా పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది. కాబట్టి సెంట్రలైజేషన్ ప్రాసెస్లోని డెసిషన్ ఏమైనా తీసుకోవాలంటే చాలా ఆలస్యం అవుతుంది. అదే డీసెంట్రలైజేషన్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఫట్మన్ అయిపోతుంది. నెక్స్ట్, దేర్ ఎగ్జిస్ట్ యూనిఫార్మిటీ ఇన్ డెసిషన్స్. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నది అంటే గతంలో మనం తీసుకున్న డెసిషన్కి ఇప్పుడు మనం తీసుకున్న డెసిషన్కి చూసుకుంటే ఒక యూనిఫార్మిటీ వస్తుంది. కానీ ఇక్కడ డెసిషన్స్లో అలా ఉండదు. ఎందుకు ఇక్కడ డెసిషన్లో అలా ఉండదు అంటే ఒక సెక్షన్లో ఒక మేనేజర్ తీసుకుంటాడు, ఇంకో సెక్షన్లో ఇంకో మేనేజర్ తీసుకుంటాడు, ఒక బ్రాంచ్లో ఒక మేనేజర్, ఇంకో బ్రాంచ్లో ఇంకో మేనేజర్. ఒక్కొక్కరు సైకాలజీ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన తీరు ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి డెసిషన్స్ ఒక్కో తీరులో ఉండవు. డిసెంట్రలైజేషన్లో డెసిషన్స్ అన్ని ఒక్కరే తీసుకుంటారు కాబట్టి ఆ డెసిషన్స్లో ఒక యూనిఫార్మిటీ ఉంటుంది. ఇక్కడ డీసెంట్రలైజేషన్ డెసిషన్లో యూనిఫార్మిటీ ఉండదు, నాన్ యూనిఫామ్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కో డెసిషన్ ఒక్కో సిచ్యువేషన్ ఒక్కొక్కరు తీసుకుంటూ ఉంటారు కాబట్టి తీసుకున్న గత డెసిషన్కి ఇప్పుడు డెసిషన్కి చాలా తేడాలు వ్యత్యాసాలు చూడొచ్చు. సో దెర్ ఈజ్ నో యూనిఫార్మిటీ ఇన్ డెసిషన్. నెక్స్ట్, సెంట్రలైజేషన్ సూటబుల్ టు స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఈ సెంట్రలైజేషన్ ప్రాసెస్ ఎవరికి సూట్ అవుతుందంటే చిన్న చిన్న బిజినెస్ ఆర్గనైజేషన్కే సూట్ అవుతుంది. అదే ఇది అలా కాదు, డీసెంట్రలైజేషన్ సూటబుల్ టు లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఎందుకు లార్జ్ బిజినెస్ ఆర్గనైజేషన్ సెంట్రలైజేషన్ కుదరదు అంటే తనే వెళ్ళి అన్ని చూసుకోవడం కుదురుతుందా? కుదరదు. ఒక సంస్థ పెద్దగా అవ్వాలంటే ఖచ్చితంగా దానికి డీసెంట్రలైజ్డ్ అయి ఉండాలి. చిన్నదిగా ఉన్నంత కాలం సెంట్రలైజ్డ్ ఓకే, కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే మాత్రం సెంట్రలైజ్డ్ పనికి రాదు. తనే వెళ్ళి అన్ని చూడాలి, ఎక్కడ ఏది వేస్ట్ అవ్వకూడదు, అంత అథారిటీ నా చేతిలో ఉండాలి అంటే కుదరదు.
సో అథారిటీని ఎప్పుడైతే మనం పంచుతామో ఎక్స్పాన్షన్ కుదురుతుంది, స్మాల్ ఆర్గనైజేషన్ కాస్త లార్జ్ ఆర్గనైజేషన్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక నో స్కోప్ ఆఫ్ ఎంప్లాయీస్ డెవలప్మెంట్. సెంట్రలైజేషన్లో అసలు ఎంప్లాయీస్కి స్కోప్ ఎక్కడ ఉంటుంది? మొత్తం టాప్ లెవెల్లో చూసుకుంటా ఉంటే ఎంప్లాయీస్ గుర్తింపు ఉండదు, ఎంప్లాయీస్కి ఎదుగుదల ఉండదు. అదే ఇక్కడ అలా కాదు. ఎంప్లాయీస్ డెవలప్మెంట్ ఈజ్ పాసిబుల్ టు గ్రేట్ ఎక్స్టెంట్. సో ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క వాల్యూ ఉండొచ్చు, వాళ్ళ యొక్క విధానాన్ని అమలు చేసే ఒక అవకాశం ఉండొచ్చు, అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మనం డీసెంట్రలైజేషన్ ప్రాసెస్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఎక్కడికెక్కడ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ అవ్వవు కాబట్టి అవి అలానే ఉండిపోతాయి. ఇక్కడ అలా కాదు, డిక్రీజ్డ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఆ సెక్షన్ మనం చూసేసుకుంటాడు కాబట్టి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా వెంటనే సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ సొల్యూషన్కి టైం పెట్టేస్తుంది, ఎందుకంటే వాళ్ళు పైనుంచి దిగి రావాలి, దిగి వచ్చి సొల్యూషన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ జరుగుతుంది ఒకటి ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి చూడరు కదా. అదే ఇక్కడ అలా కాదు, ఏ సెక్షన్ వాళ్ళకి వాళ్ళు చూస్తారు, ఏ బ్రాంచ్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అక్కడ సొల్యూషన్ ఏం కావాలో అన్నది మేనేజర్స్ క్లియర్గా అర్థమైపోతుంది. కాబట్టి లో లెవెల్ మేనేజర్స్కి డెసిషన్ ఫాస్ట్గా ఉంటుంది, అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది. మొత్తంగా చూసుకుంటే చిన్న ఆర్గనైజేషన్స్కి ఎక్కడైతే పెద్దగా చేసుకోవాలన్న ఉద్దేశము అవకాశం లేని దగ్గర సెంట్రలైజేషన్ అయితే పనిచేస్తుంది. కానీ పెద్దగా ఎక్స్పాండ్ అవ్వాలి, పెద్ద లార్జ్ స్కేల్ అవ్వాలి అనుకుంటే మాత్రం డీసెంట్రలైజేషన్కే వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే మనం ఏం చేయగలుగుతాం, వర్క్ బర్డెన్ తక్కువ ఉంటుంది, ఎన్ని బ్రాండ్స్ అన్న పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను 1 by 1. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్కి మంచిగా ఎదిగే అవకాశం సెంట్రలైజేషన్లో ఉండదు, అదే ఇక్కడ ఎంప్లాయీస్కి బాగా ఎదగచ్చు. సబార్డినేట్స్కి అంతగా వాల్యూ ఉండదు, ఇక్కడ సబార్డినేట్స్కి మంచి వాల్యూ ఉంటుంది. టాప్ లెవెల్ మేనేజ్మెంట్లోనే అంతా కూడా అథారిటీ ఉంటుంది, ఇక్కడ మిడిల్ లెవెల్లోని లో లెవెల్లోని చాలా అథారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక బ్రాంచ్తో ఇంకో బ్రాంచ్ కోఆపరేషన్, అంటే ఒక బ్రాంచ్ అంటే ఒక సెక్షన్తో ఇంకో సెక్షన్ ఉండొచ్చు, ఒక ఎంప్లాయ్తో ఇంకో ఎంప్లాయ్. ఇక్కడ కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ పైన హెడ్ ఒక్కలే కాబట్టి ఇక్కడ అటువంటి కోఆపరేషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ అంటే ఏదైనా ఉంటే ఇది ఒక్కటే, లెస్ కోఆపరేషన్, ఇక్కడ మోర్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. సో మిగతావన్నీ చూసుకుంటే కనుక డీసెంట్రలైజేషన్కే బెనిఫిట్స్ ఎక్కువ. సో దట్స్ ఇట్, డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.